ఈ నెల 25-26న హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా 2025 సదస్సుకు హాజరు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలకు చెందిన ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్ను ఈ సదస్సు ద్వారా ఒకే వేదికపైకి తీసుకొస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా దూసుకువెళ్తున్న తెలంగాణ కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మెగా లెదర్ పార్కులు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు దోహదపడే ఒసాకా ఎక్స్పో 2025 సదస్సులో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ అధికారికంగా లేఖను అందజేశారు. బయో ఏషియా సదస్సులో పాల్గొనేందుకు అంగీకరించిన కేంద్ర మంత్రిని మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు.